తారీఖు ఈ మంత్ 13/1/2025 తారీఖున ఈ పెట్రోల్ బంక్ వెనక ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత వర్గానికి వ్యక్తి మర్డర్ కాబడినాడు. ఆ విషయంపైన కేసు దర్యాప్తు చేసినాము. ఆ హత్యకు కాల్పడైన షమీర్ను ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు బంగాపాలెం మొగిలిగాడ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో శివకుమార్ అనే భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను 1 వీక్ లాస్ట్ December 15 నుంచి December 28 వరకు బయటకు పిలుచుకొని వెళ్ళిపోయాడు. అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ భార్యను చెప్పి మాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉందాము, వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మాయితో అక్రమం కొనసాగించలేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్యలో అతని పైన బండరాయితో వేసి కలిపి వేయడం జరిగింది. ఈరోజు అతను కన్ఫెస్ చేయడం జరిగింది. అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను హత్య సందర్భంలో వేసుకున్న బట్టలను కానీ సీజ్ చేయడం జరిగింది. ఆ బట్టల మీద కూడా రక్త మార్కులు ఉన్నాయి. ఆ రక్త మార్కులు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తామని ఇచ్చేస్తాము. ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది. కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము. తదుపరి చర్యలు దీని ప్రకారం ముందుకు పోతారు. లేదు, ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారము, టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము వీళ్ళిద్దరు స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు కలిసి పోవడం వీడియోస్ ఉన్నాయి, వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం ఇది ఉన్నాయి. అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము. ఒక్కడే ఉన్నాయి, దీని వెనక ఎవరు లేదు. ఉషారాణి పైన కూడా కేసు ఏమైనా పెట్టారు సార్? ఉషారాణి అనే ఆమెకు నాలెడ్జ్ లేదు. వాళ్ళతో కొద్దివరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందనే ఒక అభియోగం ఇది తప్ప ఆమె భర్తను చంపడంలో ఆమె ప్రమేయం ఏం లేదు. ఏ సెక్షన్ మర్డర్ కేసు, పక్కా మర్డర్ కేసు. ఎస్సీ దళిత ఇప్పుడు కాబట్టి SC యాక్ట్ కూడా అప్లికబుల్ అవుతుంది. సార్ వీళ్ళ అక్రమ సంబంధం పిల్లలు కాకముందు ఉందా లేకపోతే ఈ మధ్యలో ఏమన్నా? గత 6 నెలల ఉంటే అని చెప్పేసి కంప్లైంట్. 6 నెలల ఉంటే వీళ్ళ మధ్య పరిచయం అయింది. 8 months బ్యాక్ ఆమె వీళ్ళ హోటల్లో వర్క్ చేయడానికి పోయింది. 6 months బ్యాక్ నుండి డెవలప్ అయింది అని చెప్పేసి కేసు ప్రూవ్ అయితే యావజీవ కాలకాల శిక్ష దగ్గర నుంచి కోర్టు మీద డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది. మ్యాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ ఉంది. అవి కేసు ఇస్తారు.